నమస్తే, వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే 3 నెలల్లో 13,000 కోట్ల అప్పులు, ఆర్బీఐకి రేవంత్ సర్కార్ ప్రతిపాదనలు. ఆధార్ కేవైసీ చేస్తేనే సబ్సిడీ సిలిండర్, గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరిన ప్రజలు. మళ్లీ తెరుచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు, ప్రారంభమైన మకర విలక్కు ఉత్సవాలు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్, నామినేషన్లు తిరస్కరించిన ఎన్నికల కమిషన్. రైట్, ఇక అప్డేట్స్ చూద్దాం. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిశీలన కమిటీ ద్వారా డ్రైవర్ల సమస్యలను తెలుసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లతో మీటింగ్ నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ నేతలు భేటీ కానున్నారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిశీలన కమిటీ ద్వారా డ్రైవర్ల సమస్యలను తెలుసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లతో మీటింగ్ నిర్వహించనున్నారు. కేసీఆర్ తెలంగాణలో 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టి ఉంటే బాగుండేది. ఫేక్ ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేవారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఓ నెటిజన్ అభిప్రాయం ఇది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఈ కామెంట్ బాగా ఆకట్టుకుంది. రిజల్ట్ తర్వాత తనకు అందిన ఫీడ్బ్యాక్ లో ఈ కామెంట్ చాలా ఆసక్తికరంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ వ్యక్తి అభిప్రాయంతో కొంతవరకు ఏకీభవిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి భాగ్యనగరం రెడీ అవుతుంది. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ధూమ్ధామ్గా పార్టీ చేయడానికి సిటీ జనులు సిద్ధమయ్యారు. పార్టీ ఎంత గ్రాండ్గా అయినా చేసుకోండి కానీ రూల్స్ దాటితే మాత్రం చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. లా అండ్ ఆర్డర్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెలబ్రేషన్స్ చేసుకోవాలని నగర ప్రజలకు సూచించారు. ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ కి హైదరాబాద్ సిటీ సిద్ధమైంది. 2023కి గుడ్ బై చెప్పడానికి నగరవాసులు రెడీ అయ్యారు. గట్టి దావత్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. అటు పోలీసులు కూడా స్ట్రిక్ట్ గానే రూల్స్ పెట్టారు. లా అండ్ ఆర్డర్ ని పటిష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పబ్లిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ ను అర్ధరాత్రి 1 గంట వరకు ముగించాలని పబ్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు నిబంధనలు పెట్టారు. అరగంట ముందు నుంచే పబ్లిక్ ని బయటకు పంపేయాలని ఆర్గనైజర్స్ కి సూచించారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్లతో పాటు డ్రగ్స్ వినియోగం పైన పోలీసులు నిఘా పెట్టారు. పబ్బులు, రెస్టారెంట్లలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి.
ప్రతి ఈవెంట్పై పబ్ రెస్టారెంట్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. పబ్లో జరిగే యాక్టివిటీస్ అన్నింటికీ ఆయా ఆర్గనైజర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. పబ్, రెస్టారెంట్, ఫామ్ హౌజ్లలో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని సిపి వార్నింగ్ ఇచ్చారు. ఈవెంట్ నిర్వాహకులు కెపాసిటీకి మించి పాసులు ఇచ్చి లా అండ్ ఆర్డర్, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్స్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ పార్టీస్ వద్ద సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు. పార్టీలో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రులు భారీ శబ్దాలతో డీజేలు సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. పార్టీలో లిక్కర్ ఈవెంట్లకు మైనర్లకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు సిటీలోని అన్ని ఫ్లైఓవర్లు బంద్ చేస్తామని పోలీసులు తెలిపారు. రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. సెలబ్రేషన్స్ పేరుతో రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. అనుకున్నదే జరిగింది. కాంగ్రెస్ పాలన అంటేనే కరెంటు కోతలని మరోసారి రుజువైంది. రోజుకు 8 గంటల విద్యుత్, అది ఓ వేలాపాలా లేకుండా ఇస్తుండటంతో అన్నదాతలు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలు వినూత్న నిరసనకు దిగారు. కరెంటు తీగలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు తీరును అన్నదాతలు ఎండగట్టారు. బీఆర్ఎస్ పాలనలు కరెంటు పోతే వార్త, కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో విద్యుత్తుంటే వార్త అన్నట్లుగా ఉంది పరిస్థితి. హస్తం సర్కార్ ఏర్పడి నెల రోజులైనా పూర్తి కాకముందే కరెంటు కోతలు షురు అయ్యాయి. పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 24 గంటల విద్యుత్ మాట దేవుడెరుగు, కనీసం 8 గంటల కరెంటు కూడా అందటం లేదు. ఓ వేళ పాలా లేదు. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. దీంతో పంట పొలాలకు నీరందించేందుకు అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. అధికారంలోకొచ్చి నెల రోజులైనా గడవక ముందే ఈ కరెంటు కష్టాలేంటో అర్థం కాక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళన బాట పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురం వావిళ్లపల్లి గ్రామంలో రోజుకు 8 గంటల కరెంట్ ఇస్తున్నారు. అది కూడా ఉదయం 4 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం మరో 3 గంటలు మాత్రమే. ఇలా 3 షిఫ్టుల్లో అప్పుడు కొంత అప్పుడు కొంత అంటే రైతుల పంట పొలాలకు నీరందటం లేదు. దీనికి తోడు కరెంటు కోతలతో 4 రోజుల్లో 4 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. చేసేది లేక అన్నదాతలు చివరకు ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరెంటు కోసం వావిళ్లపల్లి గ్రామ రైతన్నలు పిడికిలి బిగించారు. వినూత్న నిరసనకు దిగారు. కరెంటు తీగలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వావిళ్లపల్లి హోరెత్తింది. నెల రోజులైనా తిరక్కముందే కాంగ్రెస్ సర్కార్ తీరు బట్టబయలైందని రైతులు మండిపడ్డారు. హస్తం అంటేనే కారు చీకట్లంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును కడిగిపారేశారు. మరోవైపు కరెంటు కోతలతో వరంగల్ ఎంజీఎంలో రోగులు ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి కరెంటు లేక రోగులకు నానా అవస్థలు తప్పలేదు. దాదాపు 2 గంటల పాటు కరెంటు నిలిచిపోయింది. దీంతో అత్యవసర చికిత్సకు వచ్చిన పేషెంట్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పట్టించుకునేదెవరంటూ కాంగ్రెస్ సర్కారుపై సీరియస్ అయ్యారు. అధికారంలోకి రాకముందే బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఈ కరెంటు కోతలపై మాత్రం సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారు. కాంగ్రెస్ పవర్లోకొచ్చి నెల రోజులు కాకముందే ఈ పవర్ ప్రాబ్లమ్స్ పై రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకుని కోతల్లేని కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం కోసం హైదరాబాద్లోనే తలుపులు తయారయ్యాయి. న్యూ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపో వారు ఈ తలుపులను తయారు చేశారు. గత ఏడాది జూన్లోనే తలుపులు తయారీ పనులు మొదలుపెట్టారు. తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు 60 మంది కళాకారులు తలుపులను తయారు చేశారు. ఇప్పటికే అయోధ్య ఆలయంలో తలుపులను బిగిస్తున్నారు. ఈ అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నామని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు అంటున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. తెలంగాణకు శాశ్వత కీర్తి లభించబోతుంది. ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన తలుపుల తయారీకి సంబంధించిన మొత్తాన్ని హైదరాబాద్కే కీర్తి లభించింది. దీనికి సంబంధించిన అనురాధ టింబర్స్ వారు ఈ అయోధ్య మందిరానికి సంబంధించిన 18 ముఖద్వారాలు 100 తలుపులు కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏదైతే తెలంగాణకు పుణ్యక్షేత్రంగా పిలువబడుతున్న యాదాద్రి ఆలయానికి కూడా వీరే ముఖద్వారాలు కావచ్చు, అటు తలుపులు కావచ్చు తయారు చేశారు. యాదాద్రి స్ఫూర్తిని తీసుకొని కూడా నేడు అంటే అయోధ్య మందిరానికి కూడా ఈ తలుపులు తయారీ ఆర్డర్స్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని తెలుపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు అనురాధ టింబర్స్ యాజమానులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. ఎన్ని రోజులు సమయం పట్టింది, ఎంతమంది కళాకారులు ఈ తయారీ విధానంలో కూడా పాలు పంచుకుంటున్నారు అనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, నమస్తే. అంటే తెలంగాణకు పుణ్యక్షేత్రంగా పిలువబడుతున్న యాదాద్రి ఆలయానికి కూడా మీరే మొత్తం తలుపులు కావచ్చు, ముఖద్వారాలు కావచ్చు, గోపురాలు కావచ్చు అన్నిటిని కూడా మీరే సిద్ధం చేశారు. అదే స్ఫూర్తితో అంటే ఈ మరో అయోధ్య మందిరానికి కూడా 18 మెయిన్ ద్వారాలు 100 తలుపులు కూడా తయారు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ మేము ఎప్పటి నుంచో టెంపుల్స్కి ధ్వజస్తంభాలు, టెంపుల్స్కి వుడ్డు అమ్మాము. అయితే యాదగిరిగుట్టలో చాలా పెద్ద టెంపుల్ కాబట్టి మాకు అవకాశం వచ్చింది. అందులో మహారాజ్ గోపురం, సప్తతల గోపురం అన్ని గోపురాలకి తలుపులు మేమే చేసాం. అలాగే దాని లోపల ధ్వజస్తంభం కూడా మా టీమే చెక్కింది. యాదగిరిగుట్ట తర్వాత అయోధ్య మందిరానికి కూడా మాకు తలుపులు తయారు చేసే అవకాశం మాకు దక్కిందన్నమాట. అంటే ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా మీకు ఈ అవకాశం దక్కింది. అయోధ్య మందిరానికి తలుపులు తయారు చేసే విధానం కావచ్చు, 18 ముఖద్వారాలు అంటే మెయిన్ ద్వారాలను కూడా తయారు చేసే అవకాశం మీకు వచ్చింది. ఎంతమంది కళాకారులు ఇందులో పాల్గొంటున్నారో, ఎన్ని రోజుల సమయం పట్టింది? మొత్తం 6వ నెలలో స్టార్ట్ చేసామండి ఈ సంవత్సరం. సో ఇప్పటికీ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ టెంపుల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసాము. సో మొత్తం 6 నెలల్లో అన్ని 18 డోర్లు తయారు చేసేసాము. దాని మీద ఇప్పుడు గోల్డ్ ప్లేటింగ్ వర్క్, ఇన్స్టలేషన్ వర్క్ ఉంది. సో ఫైనల్గా జనవరి 1వ తారీఖు నుంచి బిగిచ్చేసేస్తాం అనమాట. సో అన్ని తలుపులు కాక మేము ఎలైడ్ బిల్డింగ్స్లో చాలా 100 పైగా డోర్ ఫ్రేములు బిగించాము. సో ఆ టెంపుల్ యాదగిరిగుట్టలో కూడా మొత్తం టెంపుల్ వుడ్ వర్క్ మొత్తం మేమే చేసామండి. సో క్యూ కాంప్లెక్స్ కానీ అయోధ్యలో కూడా నెక్స్ట్ 1 ఇయర్ పాటు వుడ్కి సంబంధించిన డోర్లు, ఫస్ట్ ఫ్లోర్ డోర్లు, పర్కోటా డోర్లు అన్నీ మేమే చేస్తున్నాం. ఈ అవకాశం అంటే ఇతరులకు కాకుండా హైదరాబాద్ వారికి రావడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? అంటే అయోధ్య మందిరానికి మీ చేతుల ద్వారా కూడా ఇలాంటి పనులు చేయడం పట్ల, అంటే ఒక మంచి పని చేయడం పట్ల ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే మా కంపెనీ ఎప్పటి నుంచో ఉంది ఇది. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే ఈ అవకాశం వస్తుందని? అనుకోలేదండి. సో నేను ఎప్పుడు మాకింత అదృష్టం వస్తుందని మేము అనుకోలేదు. సో యాదగిరిగుట్ట చేసినప్పుడే మేము అయోధ్యకు కూడా చేస్తే బాగుంటుంది అని అనుకున్నట్టుగానే మాకు అవకాశం వచ్చింది. మేము దాన్ని పని బాగా చేసాము. అక్కడ వచ్చిన ట్రస్ట్ మెంబర్లు కానీ చూసిన వాళ్ళు కానీ పని బాగా వచ్చిందని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటివరకు ఎంతవరకు పూర్తయింది? అంటే ఎంతమంది కళాకారులు ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడ పాల్గొన్నారు? అంటే మొత్తం బంగారు పూర్తితో కూడా ఈ తలుపులను తయారు చేస్తున్నారని తెలుపుతున్నారు. ఎట్లా ఉంది? కళాకారులు ఏ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు? తమిళనాడు నుంచి అండి. కుమారస్వామి స్థపతి అని అతను వుడ్ కార్వింగ్లో చాలా స్పెషలిస్టు. వాళ్ళ టీం మొత్తం పనిచేస్తున్నారు. ఇంకా పాలిష్ వర్క్ కూడా అక్కడే చేస్తున్నాం అయోధ్యలోని. సో ఇప్పుడు మా కంపెనీకి ఇంత అవకాశం రావటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. సో నరసింహస్వామి కటాక్షాలతో మా కంపెనీకి ఈ పని దొరికే అవకాశం వచ్చిందనుకుంటున్నాం. మా అదృష్టం కంటే మా బాధ్యతగా ఫీల్ అయ్యి చాలా కష్టపడి చేస్తాం. అంటే ముఖ్యంగా ఈ అనురాధ టింబర్స్ సంబంధించిన స్పెషలైజేషన్ ఏంటి? మేము వుడ్లో స్పెషలిస్టులం అండి. టింబర్లో ఇండియాలో వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ కంపెనీ మాది. మేము ఇంటర్నేషనల్గా కూడా వుడ్ ఎక్స్పోర్ట్ చేసాము. అలాగే వుడ్ క్వాలిటీలో కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ క్వాలిటీ మా కంపెనీ సప్లై చేస్తుంది.
అంటే ఎప్పుడు ప్రారంభం కాబోతున్నాయి ఈ తలుపులు, అంటే బిగించడం కానీ కావచ్చు, ముఖద్వారాలు కావచ్చు, మెయిన్ ఇంకా వేరే ఇతర డోర్లు కావచ్చు, ఎప్పుడు మొదలవబోతుంది, ఎట్లా ఉంది? ఇది ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు 6 నెలల్లో మొదలైపోయింది. సో ఇప్పుడు కంప్లీట్ చేసేసాము. ఓపెనింగ్ తర్వాత మిగతా పనులన్నీ కంటిన్యూ చేసేస్తాం అన్నమాట. సో అది ఒక ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి ఒక టీం పనిచేస్తుంటే కంటిన్యూస్గా చివరిదాకా ఉండాల్సింది. మా టీము టెంపుల్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మేము పనిచేస్తూనే ఉంటాం. పైగా అక్కడ మేము ఫ్యాక్టరీ సెటప్ చేసాం, మిషనరీ, సో టీము, మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా అక్కడ సెటప్ అయి ఉంది. కాబట్టి కంటిన్యూస్గా పని బాగా చేస్తున్నాం కాబట్టి పని బాగా వస్తాం. బేసిక్గా అంటే అయోధ్య మందిరానికి వెళ్ళడమే ఒక ఎత్తు అని అంటే, అందులో అంటే ఆ మందిరానికి మీరు అంటే మీ కుటుంబం తరపు నుంచి కానీ, ఈ అనురాధ టింబర్స్ తరపు నుంచి కానీ సేవలు అందించేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం కూడా మీరు భావిస్తున్నారా? మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే ఇలాంటి ఒక దేశంలోనే అంటే పెద్ద మందిరంగా పిలువబడే అయోధ్య మందిరంకి పనిచేసే అవకాశం దక్కినందుకు. అక్కడ అయోధ్యలో మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి పనిచేస్తున్నారండి. సో మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము తెలుగువారుగా మాకు ఈ అవకాశం దొరకటం. అండ్ చాలా అప్రిషియేషన్ వస్తుంది అక్రాస్ ద వరల్డ్ నుంచి, అమెరికా నుంచి కూడా ఎన్ఆర్ఐలు అప్రిషియేట్ చేస్తున్నారు. సో మా చేతిలో మాకు సంబంధించి మా అనురాధ టింబర్స్ మంచి పని చేయాలి, క్వాలిటీగా చేయాలి, టైం కంప్లీట్ చేయాలి, దాని మీదే మా దృష్టి అంతా ఉంది. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు? మాకు ఇంత అవకాశం రావటం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ఇంతకుముందు యాదాద్రి ఆలయానికి సంబంధించిన ముఖద్వారాలు కావచ్చు, తలుపులు కావచ్చు, అది ఏదైతే మేము తయారు చేసామో అదే స్ఫూర్తిని తీసుకొని అయోధ్య మందిరానికి మాకు ఈ అవకాశం రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మాకు అభినందిస్తున్నారని కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.